Hi friends, welcome to my channel Smart SLP Online English Classes. So, ఈ క్లాస్లో మనం ఏం తెలుసుకుందామంటే టుడే we are discuss about this topic is tenses. Tenses అంటే కాలములు. Tenses అనేది ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూద్దాం. టెన్స్ అంటే కాలము. టెన్సెస్ అంటే డెఫినిషన్ చూద్దాం. Tense which denote the time of an action. Tense which denotes the time of an action. అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఇది అండర్లైన్ చేస్తున్నాను, గమనించండి. ఒక పని, ఒక వర్క్, ఒక టాస్క్, ఒక పని ఎప్పుడు జరిగిందో సూచించే దానిని టెన్స్ అనేసి అంటాము. అంటే అంతేగాని టెన్స్ అంటే కాలము అని కాదు. ఒక పని ఎప్పుడు జరిగింది, విచ్ పీరియడ్, సో దాని గురించి చెప్పే దానిని టెన్స్ అనేసి అంటాము. సో మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. అనేది ఉంటాయి ఫ్రెండ్స్. సో అందులో ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతుంది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతుంది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది, అప్కమింగ్. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈచ్ టెన్స్ లో అగైన్ 4 సబ్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క టెన్స్ లో 4 సబ్ టైప్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లుక్ హియర్. ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్. అగైన్ 4 సబ్ టైప్స్. First one, present simple or simple present tense. Present simple అన్న చెప్పొచ్చు, or simple present tense అని కూడా చెప్పొచ్చు. సో సెకండ్ వన్ present continuous. థర్డ్ వన్ present perfect. థర్డ్ వన్ ఏంటి? present perfect. Fourth one, present perfect continuous. Fourth one, present perfect continuous. Next, second one lo past tense. So ఈ past tense లో again 4 sub tenses ఉంటాయి. past tense లో కూడా again 4 sub tenses ఉంటాయి. past simple అని కూడా చెప్పొచ్చు, simple past అని కూడా చెప్పొచ్చు. Past continuous, past perfect continuous. ఓకేనా? ఇక చూడండి, చిన్న లాజిక్ చెప్తాను. ఇది ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం టెన్సెస్ రాస్తాం కదా, ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అయితే ప్రజెంట్ టెన్స్ అనేది రాస్తే సరిపోతుంది. చిన్న గుర్తు, బ్లైండ్ సింబల్. అదే ఇక్కడ మనం ఏది గుర్తుపెట్టుకోవాలి? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ రాస్తాం కదా, సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంటే ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చేసిందా? అదేవిధంగా
ఇక్కడ పాస్ట్ టెన్స్ రాస్తాం కాబట్టి పాస్ట్ టెన్స్ లో చెప్తాం కాబట్టి ఇక్కడ పాస్ట్ అని రాస్తే సరిపోతుంది. ఇదే ఇక్కడ మెన్షన్ చేయాలి. చేస్తే మీకు బ్లైండ్ గా ఆటోమేటిక్ గా నీట్ గా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ లో వచ్చి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఫ్యూచర్ టెన్స్. థర్డ్ వన్ ఏంటి? ఫ్యూచర్ టెన్స్. చూడండి, ఫస్ట్ దీంట్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందు లాగా 4 సబ్ టెన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ టెన్స్ లో. సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ ఒకటి, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక బ్లైండ్ సింబల్ లో గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది బాగా నేర్చుకుంటే ఇక్కడ ఫ్యూచర్ అనే టెన్స్ ఉంది కాబట్టి ఈ ఫ్యూచర్ అనే టెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదొక బ్లైండ్ సింబల్. లేదంటే నార్మల్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దేర్ ఆర్ 12 టెన్సెస్ ఉంటాయి. మెయిన్ టెన్సెస్ 3 ఉంటాయి. ఈచ్ టెన్స్ లో 4 ఉంటాయి. 4 + 4 + 4 ఇది 12 ఉంటాయి. 12 టెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాం కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. సబ్జెక్టు ప్లస్ వర్బ్ V1 కి ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ /es గానీ యాడ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్లేస్ క్రికెట్. ఈ యొక్క సెంటెన్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. హీ అనేది సబ్జెక్ట్, ప్లేస్ వర్బ్ కి ఎస్ యాడ్ అయింది. ఏం యాడ్ అయింది? ఎస్ యాడ్ అయింది. క్రికెట్ ఆబ్జెక్ట్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోయిందా? ఈ ఫార్ములాలో కరెక్ట్ గా మెన్షన్ చేసుకుని చూడు. సబ్జెక్టు వర్బ్ కి ఎస్ యాడ్ అయింది. ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ అవుతుంది ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎప్పుడప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడప్పుడు యూజ్ చేస్తాం. యూసేజ్ అనేది ఒకసారి చూద్దాం. ఇంకొకసారి బాగా క్లియర్ గా నీట్ గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్? సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడప్పుడు యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మనం నిరంతరం చేసేటటువంటిది, మన యొక్క అలవాట్ల గురించి చెప్పేటటువంటిప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే విశ్వసత్యాలు, అంటే ఫిక్స్డ్ గా ఉండేటటువంటి వాటి గురించి చెప్పాడు. అంటే నిరంతరం జరిగేటటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు ఏది వాడతాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. నిరంతరం మన యొక్క హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇటువంటి యూసేజ్ ఆఫ్ ఇక్కడ మెయిన్ 3 యూసేజెస్ ఉన్నాయి. 3 యూసేజెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ హ్యాబిటిచువల్ యాక్షన్స్. మనలో ఉండే అలవాటు అభిరుచుల గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జనరల్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్. సాధారణంగా విశ్వసత్యాలు చెప్పడం, ఫ్యాక్ట్ చెప్పడం. రియాలిటీ గురించి చెప్పేటప్పుడు అంటే నిరంతరం
కొనసాగుతుంది అనేది చెప్పేటప్పుడు ఏది యూజ్ చేస్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ షెడ్యూల్డ్ అండ్ ఈవెంట్స్. షెడ్యూల్డ్ ఒక టైమింగ్ గురించి చెప్పేటప్పుడు, ఒక ఈవెంట్స్ గురించి చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గా చెప్పొచ్చు. సో ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ 3కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ క్లియర్గా నేను ఒక స్టేట్మెంట్ రూపంలో ఇస్తాను. క్లియర్గా వర్క్ చేయండి, మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. హ్యాబిటేటివల్ యాక్షన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ జనరల్ ట్రూత్స్ అంటే ఏంటి, అది ఎప్పుడు యూజ్ చేస్తారు, అది సెంటెన్స్ ఫార్ములేషన్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ షెడ్యూల్స్ ఏ విధంగా చెప్తామనేది ఇప్పుడు పక్కన ఒక స్టేట్మెంట్ ఇస్తాను, చూడండి. బాగా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ 2 క్లాస్లో ప్రజెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.